హాయ్, మీరు 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతూ నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో బూమ్ అయ్యే ఇండస్ట్రీ ఏంటి, ఎట్ ద సేమ్ టైం మీరు ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవుతే మీకు మంచి స్కోప్ ఉంటుందనేది చెప్తాను. హాయ్, నేను మీ ఏఐ అన్న. ఈ ఛానల్లో స్పెసిఫిక్ 12th గ్రేడ్ ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వారి కోసం ఈ ఛానల్లో 20 వీడియోస్ రోడ్ మ్యాప్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ 20 వీడియోస్ రోడ్ మ్యాప్లో మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్, ఎక్కడ, మీరు ఎలాంటి కరికులం బెస్ట్ కరికులం ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఫైనల్ ఇయర్ వరకు మీరు ఏం చేస్తే మీకు మంచి హై పేయింగ్ జాబ్ వస్తుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. వస్తున్నా పాయింట్కి వస్తున్నా. సో లెట్ స్టార్ట్ ద వీడియో. నీ కెరీర్ కి దారి చూపే అన్న వచ్చేసాడు, మీ ఏఐ అన్న. రైట్, సో ఈ ఏఐ అన్న ఛానల్ ఏదైతే ఉందో ఇది మీ ఏఐ అన్న. ఇందులో ఏంటంటే నేను మీకు కావాల్సిన మంచి ఏఐ టూల్స్ గురించి, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన గైడెన్స్ అండ్ మీకు కావాల్సిన కెరియర్ పాత్స్ అన్నిటినీ కూడా నేను ఈ ఛానల్లో అయితే మీకు హెల్ప్ చేస్తాను. ఆల్రైట్, సో స్టార్ట్ చేస్తే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఎలాంటి బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది. సో స్టెప్ బై స్టెప్ వస్తాను. ఫస్ట్ మనం బ్రాంచ్ గురించి మాట్లాడదాం. సో బ్రాంచ్ అంటే ఒకప్పుడు మేబీ 10 to 15 ఇయర్స్ బ్యాక్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, ఓర్ త్రిబుల్ కానివ్వండి, ఇలాంటి బ్రాంచెస్కి ఒక పాయింట్ ఉంటుంది. అంటే మీరు ఫర్ సపోజ్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కంప్యూటర్ సైన్స్కి అంటే సాఫ్ట్వేర్కి మీరు మూవ్ అవ్వచ్చు అనే ఒక థాట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుండే. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏదైనా ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు అది ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన కెరియర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మేబీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే చాలా డేస్ పట్టేది. తర్వాత ఒక 5 ఇయర్స్ ఆర్ ఒక 4 ఇయర్స్ కొంచెం ముందు వెళ్తే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మేబీ ఒక 4-5 డేస్ పట్టేది. అలాంటిది ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే 2 to 3 మినిట్స్ పడుతుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ లవబుల్ కానీ, రిప్లిట్ కానీ, బోల్ట్ కానీ. జస్ట్ అక్కడ ప్రాంప్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ అంటే మనకు వచ్చేస్తుంది. అంటే ఇలాంటి జనరేషన్లో ఇంకా స్టిల్ ఓల్డ్ ఎడ్యుకేషన్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అనేది చూడాలి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి ఎవరిని అడిగినా చెప్తారు, ఏఐ ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్. అంటే మీరు కెరియర్ ఒకవేళ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏఐ రిలేటెడ్గా కెరియర్ చూస్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఏఐ రిలేటెడ్ అంటే అగైన్ డ్రిల్లింగ్ డౌన్ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో నాకు ఒకవేళ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసిస్తే అందులో నుంచి ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోమంటే మాత్రం నేను కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ ఏఐ. లాస్ట్ 1-2 ఇయర్స్లో ఏఐలో వచ్చిన చేంజెస్ అంటే మీరు ఒక నోట్స్ రాయాలన్నా, ఒక ఇమేజ్ జనరేట్ చేయాలన్నా, ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా, మీరు ఆన్లైన్లో ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఎన్నో వీడియోస్, ఎవ్రీ సింగిల్ డే మీరు చూస్తున్న వీడియోస్లో మేబీ 20 to 30% ఆ వీడియోస్ అన్నీ కూడా ఏఐ నుంచి క్రియేట్ చేయబడింది. సో ఇలాంటి ఒక హ్యూజ్ స్కోప్ రాబోతుంది. దాంట్లో ఫస్ట్ అప్రోచ్ అయినా ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియో లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి ఈ 20 days రోడ్ మ్యాప్లో మీరు ఎలాంటి వీడియోస్ని కావాలనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ఏదైనా టాపిక్స్ అన్న ఈ టాపిక్ని ఇందులో కవర్ చేయండి అంటే మీ ఏఐ అన్న మీకోసం ఆ వీడియో చేస్తాడు. ఆల్రైట్, సో ఈ రోజుకి మాత్రం బ్రాంచ్ మట్టుకే. బట్ డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీకు మరింత కాంటెంట్ అనేది నేను ఇవ్వబోతున్నాను. బట్
రిమెంబర్, రాబోయే రోజులలో మీకు మీ స్టడీస్లో హెల్ప్ అయ్యే ఏఐ టూల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో స్టే ట్యూన్. జై హింద్. నీ కెరీర్ కి దారి చూపే అన్న వచ్చేసాడు, మీ ఏఐ అన్న.